ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలి అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ కోరారు. ఆయన రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పాలన రావాలి, పాలన మారాలి అంటూ ముంబై మిత్రుడు ప్రచార గీతం తనకు పంపారు అంటూ పేర్కొన్నారు. ప్రధాన మోదీ బానిసలు జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేసీఆర్ తో పోరాటం చేస్తున్నామని చెప్పారు. మణిపూర్ ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఏపీ, తెలంగాణలో మోడీని వ్యతిరేకించే సత్తా తనకు మాత్రమే ఉందని, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగుల కన్నీరు తుడుస్తామని స్పష్టం చేశారు. తాను గురువారం ఉదయం ఎంపీగా, మధ్యాహ్నం గాజువాక ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎన్నికల ప్రచార గీతం విడుదల చేశారు. నేను విశాఖపట్నం ఎంపీగా నామినేషన్ వేస్తున్నాను. దాదాపు 2 గంటలకు గాజువాక ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్నాను. మీరు కూడా వేయండి. ప్రజాశాంతి పార్టీ తరపుని 40 లక్షలు ఖర్చు పెట్టండి. వాళ్ళు 400 కోట్లు ఖర్చు పెట్టిన చిత్తుగా ఓడిపోతారు. ఎమ్మెల్యేగా 40 లక్షలు, ఎంపీగా 95 లక్షలు ఖర్చు పెట్టండి. 100 కోట్లు 100 రోజుల్లో మీకు నేను రిలీజ్ చేస్తా. ఎందుకంటే కోర్టు ఆర్డర్స్ అయిపోయి ఏప్రిల్ 24ని గవర్నమెంట్ ఎందుకు మన వైట్ మనీ రిలీజ్ చేయట్లేదు, FCRAలు ఓపెన్ చేయమని ఆర్డర్ చదివారు, మీడియాలో అన్నిట్లో వచ్చింది.